హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. చూసారా, ఇంత టేస్టీ గోబీ 65 మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా దీనికి ఏమేం కావాలో చెప్తాను, చూసేయండి. దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే క్యాలీఫ్లవర్ని మనం నీట్గా వాష్ చేసేసుకుని, దాన్ని పురుగులు అవి ఉంటాయి కదండి, అవి చూసుకొని చక్కగా వాష్ చేసేసుకుని అది నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకున్న తర్వాత మనం వాటర్ పెట్టుకుని బాగా హీట్ అవ్వాలి వాటరు. మనం మరిగి నీళ్ళల్లోని ఈ కడిగి పెట్టుకున్న తరిగి పెట్టుకున్నాం కదా, నేను ఇలా సన్నగా తరిగి పెట్టాను. మరీ సన్నగా బాగోదు, కొంచెం అలా ఫ్లవర్ మనకు కనపడినట్టు బాగుంటుంది. దాన్ని కొంచెం నేను ఆ మరిగి నీళ్ళల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి అలా మనం ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకుంటే అవి ఇంకా మనకి లోపల ఏదన్నా ఉన్నా సరే కూడా అవి పురుగులు అవి కూడా వెళ్ళిపోతాయి. అలాగే మనకి అది కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది మనకి క్యాలీఫ్లవర్ అనేది. నేను ఇది ఒక 15 మినిట్స్ దాకా అది కొంచెం ఇలా మూత పెట్టేసి ఉంచేసానండి వాటర్లోని. ఉడకబెట్టక్కర్లేదు, ఇలా మనం హాట్ వాటర్లో వేసేసి ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ వరిపిండి తీసుకున్నాను, దానికి చూసుకుంటూ సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను మిక్స్ చేసింది అది ఒకటి, హోల్ గరం మసాలా పౌడరు అదొక స్పూను, ఇదొక 1.5 స్పూన్, ధనియాల పొడి ఒక 1.5 స్పూను. అలాగే ఇది మనకి కలర్ కూడా ఏం అవసరం లేదండి, మనకి కారం మంచి కలరు ఉంటే కనుక మనకి కారమే సరిపోతుంది. ఇంకా మీకు ఇంకా అట్రాక్టివ్గా ఉండాలి కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ లాస్ట్లో వేస్తాను. కరివేపాకు, పచ్చిమిర్చి నేను అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న క్యాలీఫ్లవర్ని తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇవన్నీ వరిపిండి ఇవన్నీ కూడా కలిపేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి మనం ఇవి కలుపుకునేలోపు ఆయిల్ హీట్ చేసేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను నేను. ఈ ఆయిల్ మనకి హీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ కలిపేసుకుందాం. క్యాలీఫ్లవర్ అంతాని ఫస్ట్ నేను ఇక్కడ ఇది బియ్యపిండి అండి, వరిపిండి. దీనికి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి చూసుకుని కలుపుకోవడమే, దీనికి మెజర్మెంట్ ఏమీ లేదు. నేను ఇక్కడ నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్కి నేను ఒక క్యాలీఫ్లవర్లో కొంచెమే తీసుకున్నాను, చిన్న కొద్దిగా. దీనికి నేను ఒక 3 స్పూన్స్ దాకా వేసాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు. ఇక్కడ అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా ఇది కూడా వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక వాటర్లో పసుపు వేసి ఇవి వేసాను కాబట్టి క్యాలీఫ్లవర్ ఇంకా పసుపు ఏం వేయట్లేదు. అలాగే కారం, ఇది మాది కారం కొంచెం తక్కువే ఉందండి, మనకి కొంచెం కలర్ రావాలంటే కొంచెం పడుతుంది కారం. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా ఫుల్గా వేసాను. 2 స్పూన్స్ పైనే ఉంది. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇది వాటర్ ఎక్కువ పోయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి అంతా దీన్ని మిక్స్ చేసేసుకుని కలుపుకుంటే, వాటర్ పోసుకుంటే అప్పుడు మనకి ఈవెన్గా అది కలుస్తుంది. కొంచెం గట్టిగానే ఉండాలండి, మనకు లూజ్ అవ్వకూడదు. ఇది కలిపేసాను నేను. కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి.
పిండి కనుక మనకి పలుచన అయిందంటే కనుక మనకి సరిగ్గా రాదు, అది ఫ్రై క్రిస్పీగా రాదన్నమాట. కొంచెం మళ్ళీ వాటర్ పడుతుంది. కొంచెం ఉంది వరిపిండి, ఇది కూడా వేసేస్తున్నాను, పడుతుంది. సింపుల్గా మనకి రెడీ అయిపోతుందండి. అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం వాటర్ పోస్తున్నాను. చూసారా మనకి ఇదిగో ఇలా ఉండాలి మొత్తం కన్సిస్టెన్సీ. వరిపిండి కూడా మరీ ఎక్కువ వేసేసుకున్నా బాగోదు. చూసి ఇప్పుడే సాల్ట్ అది కొంచెం చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కొంచెం కలిపేసుకుని ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది వేసేసుకోవడమే కాలీఫ్లవర్. మరి హైలో పెట్టేయకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు అది కూడా కాలీఫ్లవర్ కూడా బాగా కుక్ అవుతుంది. హైలో పెట్టేస్తే మనకి ఒకసారి మాడిపోయి బాగా సరిగ్గా కుక్ అవ్వదు అది. ఇది మనకి తెలిసిపోతుంది కదా, కలర్ కొంచెం మనకి బ్రౌన్ కలర్ కొంచెం వచ్చేసరికి తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. చూసారా మనకి ఇది ఫ్రై అయిపోయిందండి, చక్కగా ఫ్రై అయిపోయింది. మనం కలర్ వేయకపోయినా చూసారా కలర్ మంచి కలర్ వచ్చేసింది కారానికి. ఇప్పుడు దీన్ని మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇది ప్లేట్లోకి తీసేస్తాను. చూడండి నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తానండి. నేను లాస్ట్లో మనం తీసేటప్పుడు ఆ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై చేసేసి వేసాను నేను. చూసారా కొంచెం మనకి కలర్ వేయకపోయినా సరే కలర్ చూసారా ఎలా వచ్చిందో, బాగుంది. రెడ్ కలర్లో రెస్టారెంట్ స్టైల్లో మనకి ఈజీగా గోబీ 65 రెడీ అయిపోయింది. కార్న్ఫ్లోర్ కూడా ఏమీ యూజ్ చేయలేదు, అయినా సరే చాలా క్రిస్పీగా వచ్చిందండి. చూడండి చాలా క్రిస్పీగా ఉంది అసలు లోపల కూడా. మీకు ఇష్టమైతే ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఓకే అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.